బెంగళూరుకు చెందిన సంగీతకారుడు బెన్నీ ప్రసాద్ తన అసాధారణ ప్రయాణంతో ఇప్పుడు సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలుస్తున్నారు. ప్రపంచంలోని 245 దేశాలు, ప్రాంతాలను సందర్శించి అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా ఆయన ప్రపంచ రికార్డు సృష్టించారు. తన ప్రయాణానికి సాక్ష్యంగా వీసాలు, స్టాంపులతో పూర్తిగా నిండిపోయిన 16 భారతీయ పాస్పోర్ట్లను చూపిస్తూ ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మోస్ట్ ట్రావెల్డ్ పీపుల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియోలో బెన్నీ తన పాస్పోర్ట్లన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ తన అనుభవాలను పంచుకున్నారు. కొన్ని పాస్పోర్ట్ల పేజీలు పాతబడిపోయి పసుపు రంగులోకి మారాయి. అంటార్కిటికా సహా 6 ఖండాల్లోని దేశాల ఎంట్రీ స్టాంపులు, వీసాలతో ఆ పేజీలు దట్టంగా నిండిపోయి ఉన్నాయి. నేను భారతీయుడిని. 6 సంవత్సరాల 6 నెలల 22 రోజుల్లో 245 దేశాలను సందర్శించాను అని ఆయన ఆ వీడియోలో తెలిపారు. ఇన్ని దేశాలకు ప్రయాణించడంతో వీసాలు, ఇతర పత్రాల కోసం ఎదుర్కొన్న సవాళ్లను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని దేశాలు తిరగడానికి ఎంత శ్రమ, ఓపిక, పత్రాల కోసం ఎంత సమయం పట్టి ఉండవచ్చోనని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ నుంచి ఓ నిజమైన ట్రావెల్ లెజెండ్ అని ఒకరు ప్రశంసించగా, ఇంత పేపర్ వర్క్ గురించి ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది అని మరొకరు కామెంట్ చేశారు. బెన్నీ ప్రసాద్ కేవలం ఒక ప్రపంచ యాత్రికుడు మాత్రమే కాదు, గిటారిస్ట్ కూడా. ఆయన జీవిత ప్రయాణం ఎన్నో కష్టనష్టాలతో నిండి ఉంది. 1975 ఆగస్టు 6న బెంగళూరులో జన్మించిన బెన్నీ చిన్నప్పటి నుంచే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడ్డారు. తీవ్ర ఆస్తమా కారణంగా కార్టిసోన్ స్టెరాయిడ్లు వాడవలసి వచ్చింది. దీనివల్ల ఆయనకు రొమటాయిడ్స్ ఆర్థరైటిస్ సోకి 60% ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. రోగ నిరోధక శక్తి కూడా పూర్తిగా క్షీణించింది. చదువులో రాణించాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా ఆయన చదువుపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోయారు. దీంతో తీవ్రమైన నిరాశకు గురై 16 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సంగీతం ఆయన జీవితంలోకి ప్రవేశించి ఒక కొత్త మార్గాన్ని చూపింది. సంగీతం ద్వారా తన జీవితానికి ఒక ఆశాకిరణం దొరికిందని, దేవుడిపై నమ్మకంతో కొత్త జీవితాన్ని ప్రారంభించానని బెన్నీ ఒక వెబ్సైట్ లో పేర్కొన్నారు. ఒకప్పుడు పనికిరావని భావించిన నేను ఇంత ఉపయోగపడగలిగితే ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సాధించగలరు. నా కలలు నిజమైనప్పుడు మీ కలలు కూడా నిజమవుతాయి. ఆశ లేని వారికి కూడా జీవితంలో సాధించడానికి ఎంతో ఉంది. నేను ఆ రోజు నా జీవితాన్ని అంతం చేసుకోనందుకు దేవుడికి కృతజ్ఞతలు. అందుకే ఈ రోజు ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా నిలవగలుగుతున్నాను అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా 40 నుంచి 50 దేశాల్లో పర్యటిస్తూ తన సంగీతం ద్వారా, తన జీవిత కథ ద్వారా వేలాది మందిలో ఆశను నింపుతున్నారు.